నమస్కారం, నేను మీ చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా జీవన రాగం. భూమి మీద గల ప్రాణులన్నిటిలో మానవుడే సృష్టికర్తకు ప్రీతి పాత్రుడనిపిస్తుంది. మిగతా జీవులకు కేవలం ఆహారాన్ని సంపాదించుకోగల అవయవ సంపదను ఇచ్చిన పరమాత్మ మనిషికి ఎన్నో ఇతర సౌకర్యాలను సమకూర్చుకోగల మేధో సంపత్తిని వరంగా ప్రసాదించాడు. నదులు, అడవులు, పర్వతాలు, వివిధ రకాల వృక్షాలు, లతలు మొదలైనవి సృష్టించి మనిషికి ఎంతో మేలు చేశాడు. మానవుడికి అసాధ్యమైన పనులను అవలీలగా చేయగల జంతుజాలాన్ని సృష్టించాడు. ఆహారానికి లోటు లేకుండా చూశాడు. ప్రకృతి ప్రసాదించిన వనరులతో ధరించడానికి వస్త్రాలు తయారు చేసుకున్న మానవుడు సౌకర్యవంతమైన నివాసానికి గృహాలు నిర్మించుకున్నాడు. భూమిపై లభించే సమస్త వనరులతో పాటు భూమి లోపల నిక్షిప్తమైన ఖనిజ సంపదను వెలికితీసి తన అవసరాలకు ఉపయోగించుకోగల శక్తి సామర్థ్యాలను మనిషి వరంగా పొందాడు. ఇంతటితో ఆగకుండా జీవన విధానాన్ని తీర్చిదిద్దుకోగల వ్యక్తిత్వ వికాస బోధనలతో మనిషికి జ్ఞానోదయం కలిగించాలని సంకల్పించిన భగవంతుడు మానవ రూపంలో భూమిపై అవతరించి స్వయంగా ధర్మాన్ని ప్రబోధించాడు. పరమేశ్వరుడైన తనను నిరంతరం అనన్య భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవించే వారి యోగక్షేమాలను తానే వహిస్తానని అభయం ఇచ్చాడు. ఈర్ష్య, భయం లేనివాడు సర్వప్రాణుల పట్ల అవాచ్యమైన ప్రేమ, కరుణ, క్షమ వంటి ఉత్తమ గుణాలతో మనోబుద్ధులను అర్పణ చేసిన భక్తుడు తనకు ఇష్టుడని భగవంతుడు ఉపదేశించాడు. వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు రచించి ఈ ప్రపంచం సత్యం మీదనే ఆధారపడి నిలబడిందని వివరించాడు. మనిషి పాటించాల్సిన ఆచార విధులను తెలియజేశాడు. అధర్మ, అహంకార, అసత్యాలనే 3 ఆకారాలు మనిషి పతనానికి కారణమవుతాయని బోధించాడు. శ్రీ శంకర భగవత్పాదులు కనకాధర స్తోత్రం వంటి నిత్య పారాయణ స్తోత్రాలను మానవానికి కానుకగా ఇచ్చారు. ప్రతిదినం స్తోత్ర పఠనంతో తనను సృష్టించిన పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కల్పించారు. మానవుల రక్షణ కోసం కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. తాత, బామ్మ, అమ్మ, నాన్న, తమ్ముడు వంటి బంధాలు మానవుడికి మానసిక బలాన్ని ఇస్తాయి. 2-3 తరాలు కలిసిమెలిసి ఒకే కుటుంబంగా ఆనందంగా జీవించగలగడం మనిషికి లభించిన అపూర్వ వరం. ఇన్ని రకాలుగా నిర్విచారంగా ధర్మబద్ధంగా జీవించడానికి అవకాశాలు కల్పించిన సృష్టికర్త ఆశించిన రీతిలో సుగుణ శోభితుడై మనుగడ సాగించలేక మనిషి అనేక విధాలుగా బాధలను అనుభవిస్తున్నాడు. అసంతృప్తి అనే మనోవ్యాధితో ఉద్వేగభరితుడవుతున్నాడు. సంతృప్తి లేని జీవితం నరకప్రాయమని గ్రహించలేకపోతున్నాడు. ఆకాశానికి నిచ్చెనను వేయాలనుకునే దురాశ పరులు నిత్య దుఃఖితులే. కోరికలకు కళ్యం వేయగలిగిన వాడే ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతాడు. నిజానికి సత్య వ్రతమే అత్యంత సులభమైనది. అబద్ధమాడడానికి ఎంతో ఆలోచించాలి. నిజం చెప్పడానికి క్షణం పట్టదు. నీతిని నమ్ముకున్న నిజాయితీపరుడు ధైర్యంగా తలెత్తుకొని తిరగలుగుతాడు. అందరినీ దూషించేవాడికి ఎందరో శత్రువులు. ఇతరుల్లో మంచిని గ్రహించేవాడికి అందరూ శ్రేయాభిలాషులే. అధర్మ పథంలో ముళ్ళ పొదలుంటాయి. ధర్మాన్ని కాపాడేవాడిని పూలబాట స్వాగతిస్తుంది. ఇహలోకమే స్వర్గసీమగా మారుతుంది. భగవంతుడు ఆశించిన రీతిలో జీవించేవాడు సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తాడు. ఊపిరి ఉన్నంతకాలం ఊరికి ఉపకారి అవుతాడు. ఆయువు ఉన్నంతకాలం ఆపద్బాంధవుడవుతాడు. ఆ పైన చిరకాలం గౌరవ మన్ననలు పొందుతాడు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. ఇంద్రగంటి నరసింహమూర్తి రాసిన అంతర్యామి ఇది జీవన రాగం. ఇదన్నమాట. అసంతృప్తికి లోను కావద్దు, ఎక్కువ కోరికలు ఉండద్దు, ఉన్న దాంట్లో సంతోషంగా 10 మందికి ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది. ఇది జీవన రాగం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.